హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఇది 354వ ప్రశ్న. థియోసాఫికల్ సంఘంలోని ఒక అమెరికన్ యువతి ఆమె ఇలా అడిగిందిట, దైవం దగ్గరికి సుగమంగా నన్ను చేర్చే ఉపాయం ఏదన్నా ఉందా అని. తేలికగా నేను దైవాన్ని దగ్గరికి చేరుకోవడానికి కావలసిన ఉపాయం ఏదన్నా ఉందా భగవాన్ అని అడిగింది ఆవిడ. నేను తేలిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ ఉపాయం ఏదన్నా ఉందా అంది ఆవిడ. ఇప్పుడు మహర్షుల వారిని అన్నారు, ఓహో దైవానికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావేమిటి? తేలిగ్గా వెళ్ళిపోవాలంటే మరి ఎంత దూరంలోనో ఆ దూరాన్ని బట్టి కదా ప్రయాణం. అప్పుడు ఆవిడండి చాలా దూరంలో, కానీ ఎంత దూరంలో ఉన్నా సరే ఆ భగవంతుని దరి చేరాలి అని నా కోరిక అంది ఆవిడ. అప్పుడు మహర్షుల వారు అన్నారు, నిన్ను నువ్వు తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఆయన ఎంత దూరంలో ఉన్నాడో. ప్రస్తుతము నువ్వెవరివి? ఒక వ్యక్తివా? భగవంతుడు చాలా దూరంలో ఉన్నాడు, ఎలా అయినా సరే నేను ఆయన చేరాలనుకుంటున్నానని ఆవిడ అన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది భగవంతుడు నీకు ఎంత దూరంలో ఉన్నాడో. ప్రస్తుతం నువ్వెవరివి? నువ్వు ఒక వ్యక్తివా అన్నారు భగవాన్. అప్పుడు అవును నేను వ్యక్తినే అంది ఆవిడ. ఈ వ్యక్తి ఆత్మ కంటే వేరా అన్నారు భగవాను. అప్పుడప్పుడును అంది ఆవిడ. అంటే ఎప్పుడు అన్నారు భగవాను. అప్పుడు ఆ పృచ్ఛకురాలు, ఒక్కొక్కప్పుడు నాకు ఆ సత్యం చక్కగా మెరుపులాగా తెలుస్తుంది, ఇతర వేళల్లో అలాగా తెలియదు నాకు. ఒక్కొక్కప్పుడు తెలుస్తూ ఉంటుంది నాకు నేను ఆత్మ కంటే వేరు కాదు అని. ఒక మెరుపులాగా నాకు ఆ సత్యం తెలుస్తుంది, కానీ చాలా సమయాల్లో అది నాకు అసలు తెలియదు, గుర్తుకు కూడా రాదు అని చెప్పింది. అప్పుడు మహర్షి అన్నారు, ఆ మెరుపుని తెలుసుకుంటున్న వారెవరు? నేనే స్వామి, అంటే నా వ్యక్తినైన నేనే తెలుసుకుంటున్నాను అన్నప్పుడు భగవాన్ అన్నారు, ఈ వ్యక్తికి తాను ఆత్మకు వేరు అని తెలుసా? ఈ వ్యక్తికి ఈ మెరుపులను తెలుసుకునే ఈ వ్యక్తి ఉన్నాడు కదా, నేను అనే వ్యక్తి, ఈ వ్యక్తికి తాను ఆత్మ కంటే నేను వేరు అని తెలుసా అన్నారు భగవాన్. ఏ ఆత్మ అని అడిగింది ఆవిడ. అప్పుడు భగవాన్ అంటున్నారు, వ్యక్తిత్వం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఊహ ఏమిటి? వ్యక్తిత్వము కలిగి ఉన్నాను అంటున్నావు, నేను వ్యక్తిని అంటున్నావు, వ్యక్తి అంటే నీ ఊహ ఏమిటి అన్నాడు భగవాన్. అప్పుడు ఆవిడ అవరలేని అధ ఆత్మ అని నా ఉద్దేశం అంది. అంటే అల్పమైనదని, వ్యక్తిత్వము అల్పమైందని నా ఉద్దేశం అంది. అయితే ఈ అధమైన ఆత్మ తాను ఉच्चతర ఆత్మకు భిన్నమని ఎరుగునా? నేను అల్పమైన ఆత్మని, చిన్న ఆత్మని, ఒక పరిమితిలో ఉన్న ఆత్మని, నేను అపరిమితమైన పరమాత్మను పొందాలి అంటున్నావు కదా. ఈ అధమమైన ఆత్మ తాను ఉच्चతర ఆత్మ కంటే వేరు అని దానికి తెలుసా? నేను వేరు, ఆ గొప్ప ఆత్మ వేరు అని ఈ అధమమైన ఆత్మకి తెలుసా అన్నారు భగవాన్. అవును, అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది, నేను అల్పుడను, ఆ దేవదేవుడైన పరమాత్ముడు ఉच्चతరమైనటువంటి ఆ దివ్యాత్ముడైనా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మహర్షి అన్నారు, ఈ క్షణంలో దైవానికి దూరంగా ఉన్నాను అని అనుకుంటున్నది ఎవరు? ఇప్పుడు నేను దైవానికి దూరంగా ఉన్నాను అని ఎవరు అనుకుంటున్నారు అన్నారు భగవాన్.
అప్పుడు ఆ పిచ్చుకురాలు ఉच्चతర ఆత్మయే అంది. అంటే మళ్ళీ భగవాన్ ఆ ఉच्चతర ఆత్మకి శరీరం ఉందా ఏమి అన్నారు. దైవం తనకి దూరమని ఆ ఆత్మ అంటోందా? నీ నోటితో అది పలుకుతోందా? దానికంటే నువ్వు వేరా? ఒక్కసారి చూడు. దైవము నాకు దూరముగా ఉన్నాడు అని ఆ ఆత్మ అంటోందా? ఉच्चతర ఆత్మ అంటేనమ్మా నేను అన్న వ్యక్తి కంటే గొప్పది అని, వ్యక్తి భావన కంటే గొప్పది అని అర్థం. ఆ ఉద్దేశం. కాబట్టి ఆ ఉच्चతర ఆత్మకి శరీరం ఉందా ఏమి? దైవం తనకి దూరమని ఆ ఆత్మ అంటోందా అనుకుంటోందా? నీ ముఖత పలుకుతోంది అదేనా? దానికంటే నువ్వు వేరా? ఆలోచించు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చికరాలు నిద్రలో వలె దేహస్మృతి లేని స్థితిలో సైతం నా వర్తన ఎట్టిదో తెలిసే శక్తి నాకు కావాలి భగవాన్. దానిని సంపాదించే విధానాన్ని నాకు దయచేసి సెలవివ్వండి అందావిడ. నిద్రలో లాగా దేహస్పృహ లేని స్థితిలో, ఇప్పుడు నిద్రలో నాకు ఏమాత్రము దేహస్థితి ఉండడం లేదు. ఆ స్థితిలో స్థితం నా ప్రవర్తన ఎలాంటిదో నాకు తెలియాలి. నా దేహస్థితి లేని నిద్ర స్థితిలో కూడా నేనెవరో నాకు తెలియాలి. అర్థమైందా నీకు విషయం? అయ్యిందమ్మా. నిద్రలో వలె దేహస్మృతి లేని స్థితిలో సైతం నా వర్తనం ఎలాంటిదో నాకు తెలిసే శక్తి కావాలి. దాన్ని సంపాదించే విధానాన్ని నాకు దయచేసి చెప్పండి. నాకు మెలకులో నేను అనేటువంటి వ్యక్తిని ఉండి నా ప్రవర్తన ఎలా ఉందో నేను గమనించుకోగలుగుతున్నాను. మెలకులో సైతం నేను దేహస్పృహ లేని స్థితిలో కూడా నేనెవరో నాకు తెలుసుకోవడానికి నాకు దయచేసి ఆ విధానాన్ని తెలియచేయండి అని అడిగింది. అప్పుడు భగవాన్ అన్నారు, ఎరుక నీ స్వభావము. నిద్రలోను మెలకువలోను అది ఒక్కటే. ఇప్పుడు మెలకువలో నాకు ఎరుక ఉంది, నేను అన్నీ తెలుసుకుంటున్నాను అంటున్నావు చూడు, ఈ ఎరుకయే నిద్రలో కూడా ఉంది. ఎరుకే నీ స్వభావం. నిద్రలోను మెలకువలోను అది ఒక్కటే. దాన్ని కొత్తగా నువ్వు పొందక్కర్లేదు. నిద్రలో నేను ఎరుక కలిగి ఉండాలి అంది కదా మరి. ఆ నిద్రలో ఏ ఎరుకైతే ఉందో అదే ఇప్పుడు మెలకువలో కూడా ఉంది. అవి ముందు ఎరుకలు కాదు. ఇప్పుడు మెలకువలో లోకాన్ని తెలుసుకునే తెలివి ఒకటిను, నిద్రలో ఈ శరీర స్పృహ లేకపోయినా సరే తెలుసుకునే మరొక తెలివి కావాలంటున్నావు కదా. ఏమీ లేదు, ఒకే తెలివి నిద్రలోను మెలకువలోను కూడా ఉంది. దాన్ని నువ్వు కొత్తగా పొందక్కర్లేదు. ఇప్పుడు ఉన్నది కూడా నీ నిధులలో ఉన్నటువంటి ఏ ప్రజ్ఞాస్వరూపం ఉందో అదే ఇప్పుడు కూడా ఉంది. దాన్ని కొత్తగా పొందక్కర్లేదు అన్నారు భగవాన్. అప్పుడు పిచ్చికరాలంది, కానీ నిద్రలో నేనేం చేశానో ఎలా చేశానో నాకు తెలియడం లేదుగా. మరి ఎలా ఉన్నానో నిద్రలో నాకు తెలియడం లేదు కదా, నాకు జ్ఞప్తే లేదు కదా అంది ఆవిడ. మహర్షి అన్నారు, ఓహో, నాకు నిద్రలో నేను ఎలాగున్నానో నాకు జ్ఞప్తే లేదు అని అనేది ఎవరు? అప్పుడు ఆవిడంది, ఇప్పటి నేను అంటున్నాను. మహర్షి అన్నారు, నిద్రలో కూడా ఈ నీవే ఉన్నావు. ఆ మాటలు అప్పుడెందుకు అనలేదు మరి? అప్పుడు ఉన్నావు కదా నువ్వు, నేను లేనని అనలేవు కదా. మరి అప్పుడు ఎందుకు అనలేదు అన్నప్పుడు ఆ పిచ్చికరాలు నిద్రలో ఏం మాట్లాడుతానో నాకు జ్ఞప్తి ఉండదు గనక అంది. అప్పుడు ఇప్పుడు మేల్కొన్నప్పుడు అవునవును నాకు జ్ఞప్తి ఉంది అంటావు, అవునా? అని తెలుసు, ఇది తెలుసు, అలా తెలుసు, ఇలా తెలుసు అంటావు ఇప్పుడు మేల్కొన్నప్పుడు. ఇప్పుడు నాకు జ్ఞప్తి ఉంది అనే ఆ వ్యక్తియే నాకు తెలియలేదు, నాకు నిద్రలో జ్ఞప్తి లేదు అంటాడు. ఇప్పుడు నాకు తెలుసు జ్ఞప్తి ఉంది అని
ఎవడైతే అంటున్నాడో అప్పుడు నాకు ఏమీ తెలీదు, నాకు ఏ జ్ఞప్తి లేదు అంటున్నాడు. అవునమ్మా. మరి ఈ ప్రశ్న నీకు నిద్రలో ఎందుకు రాలేదు అన్నారు భగవాన్. అప్పుడు ఆవిడంది, నిద్రలో ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది భగవాన్? అందుచేతనే నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాను అందాడు. అంటే మహర్షి అన్నారు, నువ్వు అడుగుతున్న ఈ ప్రశ్న నిద్రా అవస్థకి చెందినది. ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు, ఆ అవస్థలో అడగవలసింది అది, ఆ నిద్రావస్థలో అడగవలసిన ప్రశ్న నువ్వు మెలకువలో అడుగుతున్నావు. ఆ ప్రశ్న ఇప్పటి జాగ్రత్తలో కాదది కాదమ్మా. ఈ ప్రశ్నకి ఇప్పుడు స్పష్టమైన కారణం కనిపించదు. ఇప్పుడు దానికి ఒకవేళ చెప్పినా కూడా ఇది మెలకువలో ఉండి అడుగుతున్నావు గనక ఇది మెలకువకి సంబంధించిన ప్రశ్న కాదు. మెలకువకి సంబంధించిన ప్రశ్నను మానేసి ఇప్పుడు లేని నిద్రకి సంబంధించిన ప్రశ్నని ఇప్పుడు అడుగుతున్నావు. అందుచేత ఈ ప్రశ్నకి ఇప్పుడు స్పష్టమైన కారణం తెలియబడదు. ఎలా మెలకులోనిగా తెలియబడే వాటన్నిటితోటి కూడి ఉండి దాన్ని తెలుసుకోవాలంటే కుదరదు. అవునమ్మా. నిజం ఏమిటంటే బాగా అర్థం చేసుకో, నిద్రలో నీకు ఇలాంటి నియమాలు లేవు కాబట్టి ఏ ప్రశ్నలు రావు. ఇప్పుడు మెలకు వచ్చేసరికి నీకెన్నెన్నో హద్దులున్నాయి, నీకెన్నెన్నో నియమాలున్నాయి. నిన్ను నీ దేహమని ఇప్పుడు అనుకుంటున్నావు, హద్దులతో కూడిన దేహాన్ని నేనని ఇప్పుడు అనుకుంటున్నావు. అందుచేత ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అప్పుడు ఇవేవి అనుకోవట్లేదు కాబట్టి ప్రశ్నలు లేవు కాబట్టి అప్పుడు ఇవేవి లేకుండా ఉన్నావు. ఇప్పుడు ఇవన్నీ హద్దులతో కూడి ఉన్నావు కాబట్టి ఇవే ఈ దేహం నేను అనుకుంటున్నావు కాబట్టి ఈ ప్రశ్నలు అడుగుతున్నావు. మెలకువలో కొన్ని హద్దులతో కొన్ని పరిమితులతో ఉండి ఈ పరిమితులు హద్దులు కలిగిన నువ్వు నిద్రలో ఏ పరిమితులు హద్దులు లేని దాని గురించి అడుగుతున్నావు. ఇంతకీ అప్పుడు ఏ హద్దులు లేకుండా అపరిమితుడవై ఉన్నావు, ఇప్పుడు హద్దులతో కూడి ఉండి దాని గురించి అడుగుతున్నావు. హద్దులతో కూడి ఉండి అడిగితే హద్దుల్లోనే తెలుసుకోగలుగుతావు. అంతే. అప్పుడావిడ నాకు అది అర్థమవుతూనే ఉంది భగవాన్, కానీ నానాత్మంలోని ఏకత అనుభవానికి రావడంలో చెప్తుంటే బాగా అర్థమవుతోంది. కానీ అనేకంలో ఉన్నటువంటి ఏక వస్తువు నాకు అనుభవానికి రావడం లేదు అంది. అప్పుడు భగవాను, నువ్వు నానాత్మంలో ఉన్నావు గనక ఏకత్వాన్ని ఎరుగును అంటున్నావు అంతే. అనేకములైనవన్నీ నీకంటే అన్యముగా ఉన్నాయని, నేను ఒక దేహమునని, నేను పరిమితుడనేటువంటి భావనతో ఉన్నావు గనక నువ్వు ఆ ఏకమై ఉన్న దానిని ఎరుగను అంటున్నావు. కటిల్లతలాగా విషయ స్మృతుల్లాగా ఈ నానాత్వము నిజము అని భావిస్తున్నావు. ఆకాశంలో మెరిసే మెరుపు వంటిది, అలాగే గతపు గుర్తుల వంటివి ఇవన్నీ. ఈ నానాత్వం అంతా కూడా గతపు గుర్తుల్లాగా ఏదో ఆకాశంలో కాసేపు కనిపించిపోయే వాటి లాంటివే, కానీ అవే నిజంటున్నావు నువ్వు. అవి కలిగి క్షణకాలం ఉండి తొలిగేవి, అవే నిజంటున్నావు నువ్వు. యథంగా ఏకతే నిజం. ఇవన్నీ అలక్షణంగా అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. నిజానికి ఆ ఏకమే సత్యం. ఈ నానాత్వం అంతా ముద్ద అలా కనిపించి ఇలా పోయేదే. ఈ నానాత్వం పోతేనే ఏకత దాని సత్యం గోచరిస్తుంది. ఈ నానాత్వం అంతా తొలుగుతుంటే ఆ ఏకమైన సత్యం గోచరిస్తూ ఉంటుంది. తెరని బొమ్మలు కప్పినట్టు ఏకైక సత్యాన్ని, ఈ నానా రకాల నామరూపాలను ఉన్నాయని చూడడం చేత ఏకైక సత్యాన్ని ఈ కమ్మేస్తున్నాయి. కళ్ళ అయిన నానాత్వంతో
తానున్నాను అనడానికి ఏ మెరుపులు అక్కర్లేదు. అబద్ధంగా కళ్ళ తొలగించేటువంటి ఈ అనేకత్వంతో కూడినటువంటి వీటిలన్నిటితో కూడి నేనున్నాను అని నువ్వు అనుకోవడానికి ఏ మెరుపులు ఏ తెలివిలు అక్కర్లేకుండా అనుకుంటున్నావుగా. ఇవన్నీ వేరు వేరుగా ఉన్నాయి. వాళ్ళు వేరు వీళ్ళు వేరు, అనంతమైన ప్రపంచం ఉంది, దానిలో అనేకత్వం ఉంది కదా. కొన్ని కలిగేవి, కొన్ని నావి కావు. ఇలా అనుకోవడం నీకు ఏ తెలివిలు ఏ మెరుపులు అక్కర్లేదు. అంతేకాదు ఈ నానాత్వమే సత్యాన్ని అడ్డుకుంటోంది కూడా. ఇది ఏమిటి, ఈ నానాత్వము ఎవరికి గోచరిస్తోంది అని ఒక్కసారి ప్రశ్నించక ఇదే సత్యం అన్నట్లుగా నీకు భ్రాంతి కలుగుతోంది. ఒకసారి ప్రశ్నించి చూడు. ఇలా భగవాన్ చెప్పేసింది. మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ఈ సంవాదంలో పాల్గొంటూ వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి భగవాన్ చెప్తున్నారు, అభ్యాస లక్ష్యము అజ్ఞాన నివారణమే గాని ఆత్మజ్ఞాన సంగ్రహణము కాదు. ఒక సాధకుడు సాధన చేస్తున్నాడంటే ఎందుకంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికే తప్ప ఆత్మజ్ఞానాన్ని కొత్తగా పొందడానికి కాదు. ఆత్మజ్ఞానాన్ని కొత్తగా పొందక్కర్లేదు. ఆత్మజ్ఞాన ప్రకాశంలోనే అన్య విషయాలు సత్యం అనిపిస్తున్న భ్రాంతిపూర్వకమైన అజ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు. ప్రకాశవంతమైన ఆత్మస్థితి ఎప్పుడు ఎల్లడలా అదే ఉంది. అది కొత్తగా పొందేదే అయితే అది ఒక్కొక్కప్పుడు ఉండడాలు, మరొకప్పుడు లేకపోవడాలు ఉంటున్నాయి కదా. కాసేపు ఉండి కాసేపు పోయేదాన్ని పొందవలసిన అవసరం ఏముంది? పొందితే మాత్రం అది నిలబడుతుందా? ఆ దశలో అది అశాశ్వతం. దానికి పాకులాడడం ఎందుకు? శాశ్వతంగా ఉండేదైతే అడగచ్చు. నిన్న ఏదో గొప్ప సుఖం పొందేవమ్మా, బాగుందప్పుడు, కానీ ఇప్పుడు పోయిందని ఏడుస్తున్నావు. మళ్ళీ అలాంటిది కావాలి అని ప్రయత్నం చేస్తున్నావు. మొన్న లేనిదేమో నిన్నొచ్చింది, వచ్చి కాసేపు ఆనందాన్ని కలిగించింది, ఈ వేళ పోయింది కాబట్టి దుఃఖపడి మరి అలాంటిది కావాలి అని ప్రయత్నం చేస్తున్నావు. వచ్చి కాసేపు ఉండి పోయేది. దీనివల్ల ఎన్నిసార్లు ప్రయత్నం చేసి సంపాదించుకున్నా కాసేపు ఉండి పోతుంది. ఎందుకీ కష్టపడ్డాం అన్న జ్ఞానం కలగడం లేదా మీకు? కాబట్టి ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోవడం దీని లక్షణం అన్నమాట. ఆ దశలో అది అశాశ్వతం. దానికోసం ప్రాకులాడడం వ్యర్థం కదూ. దేనికోసమైనా ఎవడైనా ప్రాకులాడుతున్నాడంటే దాన్ని పట్టి చూడక, దాని క్షణికత్వాన్ని గుర్తించక, అది సత్యం అనుకున్న భ్రాంతి వల్ల దీన్ని పొందాలనుకుంటున్నాడు. కానీ ఏది కలిగినా, సుఖాన్నో దుఃఖాన్నో ఇచ్చినా అది తొలగిపోవడం మనం స్పష్టంగా తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా సరే వచ్చిందని పొంగిపోయి ఆనందించడము, పోయేసరికి పోయిందని దుఃఖించడము, మళ్లీ రావాలని ప్రయత్నం చేయడం, ఇంతకంటే అజ్ఞానం ఏముంది? అది వచ్చింది కాసేపు ఉండిపోతుందే గాని అది సత్యము శాశ్వతము కాదు అని గుర్తించి దానికోసం పాకులాడడం వ్యర్థమని తెలుసుకోవద్దు. కానీ ఆత్మస్థితిలో శాశ్వతము కదా. అది కలిగి తొలగడాన్ని తెలుసుకుంటూ కలగక తొలగక ఉన్నది కదా నీ స్వరూపము. అవునమ్మా, అదే శాశ్వతము, అదే సత్యము. అది సర్వే సర్వత్రా సర్వదా ఉంది. అయితే భగవాన్ మరి ఈ అజ్ఞానం ఉంది, ఈ క్షణభంగురంలో కాసేపు కాసేపు తొలగిపోయే వాటి మీద వ్యామోహంతో మళ్లీ వాటిని కలిగించుకోవాలనేటువంటి భ్రమతో ఉన్న ఈ అజ్ఞానం తొలగడానికి తమ అనుగ్రహం కావాలి అన్నారు ఒకరు. అప్పుడు మహర్షుల వారు నిజమే కావాలి అనుగ్రహం, కానీ అనుగ్రహం కూడా సదా ఉంది. సదా అనుగ్రహం మీ స్వరూపమే సత్యము, దాని స్వభావం అనుగ్రహం.
అవునమ్మా. అనుగ్రహం కూడా సదా సిద్ధమే. అనుగ్రహం దాన్ని కొత్తగా సంపాదించవలసిన మాట ఏముంది? కావలసిందల్లా అది ఉంది అని నీకు తెలిస్తే చాలు. ఉన్నదేదో అదే సత్యము, శాశ్వతము, అదే నేనే ఉన్నాను అని నీకు తెలిస్తే చాలు. సూర్యుడికి కేవలం వెలుగే కదూ. వెలుగే అమ్మా. అతడు చీకటిని చూసి ఎరుగుదా? ఎప్పుడైనా చీకటిని చూశాడా? చూడగలడా? సూర్యుడు ఉదయించగానే చీకట్లు ఉండవు అనేది ఇతరులు. అట్లే అజ్ఞానం కూడాను ఇది అభూత కల్పన, ఇది నిజం కాదు, అది కళ్ళ గనుక దాని అభావాన్ని తెలుసుకుంటే చాలు. తెలుసుకుంటేనే తొలగడం. సూర్యుని సన్నిధానంలో చీకటి లేనే లేదు అని తెలుసుకున్నావంతే. అలాగే ఇప్పుడు నా చేత తెలియబడేటువంటి ఈ క్షణభంగురములైన సమస్త దృశ్యములు కూడా అసత్యములేను, సత్యములు కాదు. కాబట్టి ఇది సత్యములు అనేటువంటి అజ్ఞానం కూడా అభూత కల్పనే. సూర్య సన్నిధానంలో చీకటి నిలువ లేనట్లు చీకటి నిజం కాదు, సూర్యప్రకాశమే సత్యము అని తెలుసుకున్నట్లు ఇవేవి నిజము కాదు. ఇవన్నీ కలిగి తొలుగుతున్న కళ్ళలే గనుక అవి లేనివేనని తెలుసుకోవడమే. ఇంకంతే. తొలగించడం అంటే ఏదో చేయబెట్టి తొడవడమో ఏదో కాదు. అలా మనసులో మీకు అవతల పడేస్తున్నట్టు భావన కాదు. సత్యం నువ్వు ప్రకాశిస్తున్నావు, సదా ఉన్నావని తెలుసుకుంటే ఇవన్నీ కలిగి తొలిగేవని తెలుసుకోవడమే తొలగించుకోవడం. అవునమ్మా అన్నారు భగవాన్. సూర్యుడున్నాడు, ప్రకాశం కూడా ఉంది కదా. సూర్యుడు ఉన్నాడండి, ప్రకాశం ఎక్కడుందని ఎవరైనా వెతుక్కుంటారేమిటి? ప్రకాశమే సూర్యుడు, సూర్యుడే ప్రకాశము. నిన్ను ఆ తేజము ఆవరిస్తోంది. అప్పటికీ నువ్వు సూర్యునే చూడవాలను అనుకుంటే నీ కళ్ళు దాని వైపు తిప్పాలి. సూర్యుడున్నాడు, ఆయన ప్రకాశము కూడా ఉంది. ఆ ప్రకాశము నిన్నంతా ఆవరించే ఉంది. నీ లోపల వెలుపల ప్రకాశం ఉంది కదా. అయితే అయినా సరే నువ్వు సూర్యుని చూడాలంటే నీ కళ్ళు ఆయన వైపు తిప్పాలంతే. అలాగే అనుగ్రహం కూడాను. సూర్యుడు ఆత్మ అయితే ఆయన ప్రకాశమే అనుగ్రహం. అలాగే నువ్వు ఆత్మస్వరూపుడమైనటువంటి సత్యస్వరూపాన్ని ఉంటే నీ తెలివే అనుగ్రహం. కాబట్టి ఇది సదా సిద్ధమే అయినా అభ్యాసం వల్లనే గోచరిస్తుంది. సదా నేనున్నాను, సమస్తము నా సన్నిధానంలో కలిగి తొలుగుతున్నాయి. అవి కలిగి తొలగినా నేను కలగకుండా తొలగకుండా ఉన్నటువంటి ఆ పరమాత్మను నేను అన్న ఎరుకే అనుగ్రహం. నువ్వు ఉండడమే నీ స్వరూపం, నీ ఉండడమే నీ స్వరూపము, నీ స్వభావము గనక ఉన్నానని ఎరుగు ఉండుటయే నీ అనుగ్రహ రూపమైన ఎరుకు గనక దాని సన్నిధానంలో ఎన్నైనా కలగని తొలగని దీనికి ఈ అభ్యాసం కావాలి దీనికి అన్నాడు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, మరీ స్వార్పణం చేసుకునే కోరికతో పాటు అనుగ్రహం కూడా అధికాధికంగా లభిస్తుంది అని ఆశించొచ్చా? మరి మాటి ఈశ్వరా నువ్వే నేను కాదు, నాది కాదు ఈశ్వరా అని మాటి స్వార్పణం చేసుకుంటూ ఉంటే అప్పుడు కోరిక కూడా అనుగ్రహం కూడా ఎక్కువ లభిస్తుంది అని నేను ఆశించవచ్చునా? నేను ఎంత అర్పించుకుంటూ ఉంటే అంత అనుగ్రహం నా మీద కురుస్తుంది అని నేను ఆశించవచ్చునా అన్నాడు అతను. అంటే భగవాన్ అన్నారు, స్వార్పణ ఒకే మారు పూర్తిగా చేసుకో, ఒక్కసారి ఇచ్చేసుకో చాలు. ఆ కోరిక మిగిల్చుకోవడం ఎందుకు? నేను నీకు అర్పించేసుకుంటూ ఉంటాను, నేను ఎంత అర్పించుకుంటుంటే అంత అనుగ్రహం నా మీద కురిపిస్తూ ఉంటామని మళ్ళీ ఆ నేను ఉంచుకోవడం ఎందుకు? అదే అర్పించుకున్న తర్వాత నేను లేదు కదమ్మా. అదే మరి
కర్తృత్వ భావన ఉన్నంత కాలం కోరిక ఉండనే ఉంటుందయ్యా. అర్పించుకుంటూ ఉన్నాను స్వామి, అనుగ్రహిస్తూ ఉండు, అర్పించుకుంటున్నాను స్వామి, అనుగ్రహిస్తూ ఉండు అనే ఆ కర్తృత్వ భావన ఎందుకు ఉంచుకోవడం? నీకు ఆ కర్తృత్వ భావన ఉన్నంత కాలము ఈ కోరిక ఉంటూనే ఉంటుంది. అది కూడా మరి నీ వ్యక్తిత్వంలో భాగమే కదా. బాగానే. అది పోతే ఆత్మ యొక్క స్వచ్ఛ ప్రకాశం నీకు కానవస్తుంది. బంధము కర్తృత్వ భావనే. ఈ కార్యాలేవి నిన్ను బంధించవు, నేను చేస్తున్నానన్న భావనే బంధిస్తుంది. అవునమ్మా. నీ చేత చేయబడే కర్మలు నిన్ను బంధించవు. కాబట్టి నిశ్చలంగా ఉండు. ఆ నేను అంటే దైవమే అని తెలుసుకో. అచట నిశ్చలత వ్యక్తిత్వాన్ని లేసమైన మిగిల్చని స్వార్పణం. అది నిశ్చలంగా ఉండు. నేను దైవాన్ని అని ఇక చెలించకుండా ఉండు. ఆ నిశ్చలతే వ్యక్తిత్వాన్ని లేసమైన ఉంచకుండా స్వార్పణ చేసుకోవడం అంటాడు. నిశ్చలత బాగా బలిసి మనశ్చాంచల్యం మార్చిపోతుంది. ఎంత ఎంత నిశ్చలత పెరుగుతూ ఉంటుందో అంత అంతగా మనసు యొక్క చాంచల్యం మార్చిపోతుంది. కర్తృత్వ భావనకి, కాంక్షకి, వ్యక్తిత్వానికి మనశ్చాంచల్యమే కారణం. నేను అని అనుకోవడం, నాకు ఇది కావాలి అది కావాలి అనుకోవడం, నేను ఒక ప్రత్యేక వ్యక్తిని అనుకోవడం, ఇవన్నిటికీ మనసు యొక్క చాంచల్యాలే కారణం. అది ఆగిందనుకో అంతే. అక్కడ ఎరుగుటకు అంటే ఉండడానికి అది జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనే త్రిపుటి కాదుగా. అప్పటికేముంది? ప్రత్యేకించి తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలివి అన్నదేవి లేనటువంటి ఏకైకమైన నీ స్వరూపమైన ఆ ఎరుకయే మిగిలి ఉంటుంది అని భగవాన్ చెప్పారు. అప్పుడు చిత్రాలు అంటుంది, దైవము నేను అన్న తలంపు, పరమాత్మను నేనే అన్న భావములు సహాయపడతాయా? నేను దైవాన్ని, నేనే దైవాన్ని, నేనే పరమాత్మని అన్నవి కూడా తలంపులే కదా, అవి నాకు సహాయపడతాయా అన్నారు. అని అడిగితే భగవాన్ అన్నారు, నేను అనే నేను, నేనే నేనని అనగలదు. బాగా అర్థం. నేనదే నేను, నేనున్నాను, ఇది దైవమే, ఇది తలంపు కాదు, ఉన్నది నేనే అని ఉండుటే అది తలంపు కాదు. దైవమును నేనున్నాను అని ఎరిగి ఉండు అంతే. ఎరిగి ఉండడానికి ఆ ముక్క ముందు చెప్పవలసి వచ్చింది. దైవమును నేను, నేనే దైవమును అన్న ముక్క ముందు చెప్పడం ఎందుకంటే అని ఎరిగి ఉండడానికి. ఇక తలుచుకోవడం ఎందుకు? అది నిప్పు అని తెలిసిందంటే దాని జోలికి ఇంకా వెళ్ళవు కదా. అలాగే నేను దైవమును, నేనున్నాను అని ఉండు. ఇంకా తలుచుకోవడం ఎందుకు? దైవమునని గుర్తు పెట్టుకో చాలు, ఇక ఆలోచనతో పని లేదు అన్నారు భగవాన్. ఇంకా భగవాన్ తన భాషని ఇలాగ సాగించారు. నేనదే నేను అని ఉన్నది, దాని అర్థం జీవి ఆత్మస్థితిలో ఉండాలి అనే. నేనదే నేను అంటే ఇప్పటి ఈ సాధకుడు తానాత్మై ఉండాలి అని దాని అర్థం. అనాలని కాదమ్మా, అర్థం. ఉన్నప్పటికీ అనేవాడు ఉండడు. అతడెప్పుడు అహమే, అతడెప్పుడు నేనే తప్ప మరొకటి కాదు. అలాగా ఈ ఉండి కూడా నేనెవరిని అని మళ్ళీ అడుగుతున్నాడు. విభ్రాంతుడు తప్ప
సుష్టుగా తను ఎరిగిన వాడెవడు నేనెవరిని అని అనడుగా. భ్రాంతిలో ఉన్నవాడు తప్ప తాగి మత్తెక్కిన వాడు నేనెవరిని అడుగుతాడు. అవునా? కానీ చక్కగా తను ఎదిగిన వాడు నేనెవరినని ఎవరిని అడగడు కదా. అడగడు. కాబట్టి అనాత్మను ఆత్మబుద్ధి చేయటమే నేనెవరు అన్న ప్రశ్నకి కారణం. ఏది నువ్వు కాదో దానిని నేను ఆత్మని అన్న అనుభవం కలిగించడం కోసమే నేనెవరిని అన్న ప్రశ్న అని మళ్ళీ భగవాన్ కొంతసేపు ఆగి మళ్ళా అన్నారు, తిరువణ్ణామలై చేరడానికి మార్గాలు చాలా ఉన్నాయి. ఎటు నుంచి వచ్చి చేరినా తిరువణ్ణామలై ఒక్కటే కదా. ఏ విషయాన్నైనా దారి వ్యక్తి భేదాన్ని బట్టి వేరవుతుంది. వాళ్ళు వచ్చేటువంటి దారి ఆ వ్యక్తిని బట్టి వేరవుతుంది, అంతే తప్ప చేరేది అక్కడికే. అలాగే ఆత్మ మాత్రము ఒక్కటే. మరి తిరువణ్ణామలైలో ఉండి అక్కడికి దారి ఏది అని అడిగేవారిని ఏమనాలి చెప్పండి? తిరువణ్ణామలైలోనే ఉండి తిరువణ్ణామలై దారి ఏదండి అని ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి? నువ్వు తిరువణ్ణామలైలోనే ఉన్నావు అని చెప్పాలి, అంతేనా? అలాగే ఆత్మ తానే అయి ఉండి దాన్ని గుర్తించడం ఎలాగా అని అడగడం మూఢత్వం కదూ. నువ్వే ఆత్మవై ఉన్నావు, ఆత్మగానే ఉన్నావు, ఆత్మగానే ఉండు, అంతే. ఇంకేం చేయక్కర్లా. సరికాని దేహాత్మ బుద్ధి వల్లనే ఇన్ని సంశయాలు. నువ్వు కాని దేహం నేను అనుకోవడం వల్ల నీకు ఇన్ని సంశయాలు కలుగుతున్నాయి. అదే అజ్ఞానము. నేను దేహమునన్న ఈ భావన పోవాలి. దాన్ని చూసేస్తే ఉన్నది ఏకైక సత్యమైన నీ స్వరూపమైన ఆత్మే మిగులుతుంది. కాబట్టి నన్ను నేనెరుగను, నన్ను నేనెరుగుదును అన్న భావాలన్నీ కూడా తలంపులే. ఉన్నదే నేను ఆత్మను అని ఎరిగి ఇక ఉండడమే. ఆఖరికి మిగిలేది ఆత్మే అని చెప్పి ఆత్మస్వరూపాన్ని గురించి అత్యంత స్పష్టంగా విపులీకరించి దానికి ఏ శ్రమ లేకుండా అవలీలగా నేనున్నాను అన్న నీ స్వానుభవంలో నువ్వు ఊరికే అలా నిలిచి ఉండు, అంతే అన్నటువంటి సూచనని చేసి మనకి స్వస్థితిని చేర్చినటువంటి శ్రీరమణ గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.